హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. జాన్యువరి 22 అనమాట. పిల్లల్ని మార్నింగ్ స్కూల్‌కి పంపించేసి కరెక్ట్‌గా సంక్రాంతి హాలిడేస్ అయిన తర్వాత ఫస్ట్ డే స్కూల్ అనమాట. మనకి బాలరాముని ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే మనకి 5 దీపాలనేది కూడా వెలిగించుకోమన్నారు గదా! 5 దీపాలు అంటే నేను నార్మల్‌గా ఆ రోజు పూజ చేసుకుంటున్నాను. 5 దీపాలు గూడా నేను మార్నింగ్ టైము అండ్ ఈవినింగ్ టైము 2 టైమ్స్ వెలిగించుకున్నాననమాట. ఈవినింగ్ టైమే టెంపుల్‌కనేది వెళ్ళాను నేను. నాకు మార్నింగ్ టైము టెంపుల్‌కి వెళ్ళడానికి కుదరలేదు. ఇక్కడ నేను పూజ ఎలా చేసుకుంటున్నాను అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను మందిరంలో ఎక్కువ ఫొటోస్ అయితే ఉంచనండి. చాలా తక్కువ ఫొటోసే పెట్టుకుంటాను. ఎందుకంటే ఎక్కువ విగ్రహాలు గానీ, ఫొటోస్ గానీ పెట్టిన కాంచి అంటే మనకి కుదరొచ్చు, కుదరకపోవచ్చు కదా! డైలీ పూజ చేయడం అనేది ఒక్కొక్కసారి కుదురుతుంది, కుదరదు. అంటే డైలీ పూజ చేస్తాం గానీ, డైలీ ప్రసాదం అనేది మనం ప్రిపేర్ చేసి పెట్టుకోము కదా! నాకెందుకో అట్లా ఉండిపోయింది. అంటే మనం దేవుడి పటాలు తగ్గట్టుగా మనం నైవేద్యం అనేది కూడా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నాకొక అట్లా ఉండిపోయింది. దాని గురించి నేనేం చేస్తాను అంటే లిమిట్‌గా ఫొటోస్ ఏమన్నా తక్కువగానే ఉంటాయి. సింగిల్ ఫొటోస్ అట్లా ఉంటాయనమాట. నేను లాస్ట్ టైం కాణిపాకం వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకొచ్చింది ఒకటి ఉంటుందనమాట. అత్తయ్య మేమందరం కలిసి వెళ్ళింది. ఒక పటం ఒకటి తీసుకొచ్చిన వినాయకుడి వారిది. అమ్మ ఒక వినాయకుడి విగ్రహం ఇచ్చారు. రీసెంట్‌గా మొన్న కార్తీక మాసంలో మా హస్బెండ్ వచ్చేసి బంగారపతి సాయిబాబాది ఫ్రేమ్ ఒకటి తీసుకొచ్చారనమాట అండి. ఇవి ఉంటాయి. అలాగే లక్ష్మీదేవిది అలా ఉంటాయనమాట. తక్కువే పెడతాను నేను. ఎందుకంటే నాకు భయం. అంటే మనం మనకి కుదరదు కదండీ. ఒక్కొక్కసారి ఒక్కొక్క 10 డేస్ కూడా మనకి సెట్ కాదు పూజ చేయడానికి. అలాంటప్పుడు మనమే చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి నెల ఒక 7 డేస్ వరకు పూజ చేయడానికి కుదరదు. అప్పుడు డోర్స్ వేస్తాం గదా! అలాంటి టైంలో మనం ఉపవాసం పెట్టినట్టు అయిపోతుంది కదా! అని చెప్పి నేను అందుకని పెట్టాననమాట. యాక్చువల్‌గా డోర్స్ క్లోజ్ చేసి కూడా ఉండకూడదు కదా! మనం ఏంటంటే డోర్స్ కూడా నేను క్లోజ్ చేస్తూ ఉంటాను. దాని గురించి. ఇక్కడ నేను వచ్చేసి దీపారాధన కోసం ఆవు నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను. నేను నువ్వుల నూనె వస్తుంది చూసారా? అది యూజ్ చేసేదాన్ని. ఈరోజు మట్టికి నేను ఆవు నెయ్యి యూజ్ చేయాలన్నట్టుగా ఆవు నెయ్యితో యూజ్ చేస్తాను. మీకు వీడియోలో ఎడమ చేత్తో వేసినట్టు ఉంటుంది కానీ కుడి చేత్తోటండి. మనకి ఫ్రంట్ క్యామ్ పెట్టిన వల్ల అలా అనిపించిందనమాట. ఇట్లా వీడియో తీస్తూ ఉండగా సడన్‌గా ఏమైందంటే నా మొబైలు అండ్ క్యామ్‌తో సహా కింద పడిపోయింది. అదే స్టాండ్‌తో సహా. అందుకని మధ్యలో వీడియో కట్టింగ్ కూడా ఉంటుంది. పూర్తిగా అయితే వీడియో తీయలేదంటే నేను ఏమేమి చేశాననేది. ఇక్కడ నీట్‌గా వచ్చేసి చామంతి పువ్వులు అండ్ గులాబీ పువ్వులతో కూడా నేను నీట్‌గా అలంకరణ అయితే చేశాను. మాకు అంటే దండలు వేలాడదీయడానికి ఉండవు. పువ్వులైతే ఎక్కువ తీసుకొస్తాను కానండి వేలాడదీయడానికి ఉండవు. గుమ్మానికి మెయిన్ దేవుడి మందిరం గుమ్మానికి అలా బయట అలా యూజ్ చేస్తూ ఉంటాననమాట దండలు కట్టి. లోపల మట్టికి ఇలా సింపుల్‌గా దీపారాధనకు ముందు ఏంటంటే నీట్‌గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తుంటాను. పేపర్స్ అవి నీట్‌గా తీసేసి, క్లీన్ చేసేసి మళ్ళీ నీట్‌గా శుభ్రంగా అవి కూడా దీపారాధన సామాను కూడా క్లీన్ చేసేసి అప్పుడు మళ్ళీ కొత్తవేసి పెడుతూ ఉంటాననమాట ఎప్పటికప్పుడు అలాగా నేను. అలా క్లీన్ చేస్తుంటే ఇక్కడ చామంతి పూలు అండ్ గులాబీ పువ్వులతో అలంకరించాను. చాలా అనిపించింది నాకెందుకో ఆ రోజు. మీకు లైటింగ్ కూడా ఒకసారి డల్‌గా ఒకసారి తిక్కగా వస్తుంది కదా! మా బల్బ్ కూడా లైటింగ్ ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతుంది. అందుకని అట్లా అనిపిస్తుందనమాట. ఫ్రంట్ నుంచి కూడా నాకు అది వస్తూ తగులుతుందనమాట. అందుకని మీకు ఒకసారి ఎక్కువ లైటింగ్, ఒకసారి తక్కువ లైటింగ్ అనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సాయిబాబా విగ్రహం కూడా ఉంటుంది. అది షిరిడీ నుంచి మా అత్తయ్య తీసుకొచ్చారు. ఆవిడ మేబీ 1 ఇయర్‌కి 2 ఇయర్స్‌కి వెళ్తూ ఉంటారనమాట షిరిడీ. అక్కడి నుంచి ఆ షిరిడీ విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు నాకు. యాక్చువల్‌గా నాకు అలా విగ్రహం పెట్టడం గూడా భయం. ఎందుకంటే నైవేద్యం అది పెట్టుకోవాలి కదా! వీలవ్వకపోతే ప్రాబ్లమ్ అంటే అని నాకు భయముంటుందనమాట. ఇక్కడ నేనొచ్చేసి దీపారాధన కోసమయితే ఒత్తులైతే వేస్తున్నాను. నాకు మట్టి ప్రమిదలున్నాయండి. నేను కార్తీక మాసంలో తీసుకున్నాననమాట. కొంచెం పెద్దవి. దానికి నేను డెకరేషన్ చేసుకున్నది. అంటే కొంచెం పెయింట్ టైప్‌లో వేసి నీట్‌గా పెట్టాననమాట. డిజైన్ అది వేశాను. దానిని నేనేం చేస్తున్నా కింద ఆల్రెడీ దేవుడి దగ్గర 2 వెలిగిస్తాను. అలాగే కింద ఇక్కడొచ్చేసి నేను శ్రీరామ శ్రీరామ అని చెప్పి తమలపాకు మీద కూడా నేను పసుపు కుంకుమతో రాశాను. ఇలా పసుపు కుంకుమతో రాసినప్పుడు యాక్చువల్‌గా నేను లైవ్ చూస్తున్నాను టీవీలో. అక్కడ అయోధ్యలో మనకి ప్రాణప్రతిష్ఠ జరిపి లైవ్ జరుగుతుండగా నేను టైం చూసుకోలేదు. లోపలికెళ్ళి పూజ చేస్తున్నాను. అక్కడ నేను అదే టైంకి శ్రీరామ శ్రీరామ అని రాస్తున్నాను. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు కూడా తెలీదు ఆ టైంకే రాస్తున్నానని. నేను అది పూజ కంప్లీట్ చేసి బయటకొచ్చేసరికి ఇక్కడ అయింది. సేమ్ టైమింగ్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కొక్కసారి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతూ ఉంటాయి కదా! అదనమాట. మీకక్కడ
నేను అదంతా క్లియర్‌గా తీయలేదు. ఎందుకంటే చెప్పాను కదండీ! నాకు కరెక్ట్‌గా అక్కడ స్టాండ్ పడిపోయింది. ఇంక సరే పూజ లేట్ అయిపోతుంది. మనం వీడియో పెట్టుకుంటా అని చెప్పి నేను ఇంక పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాననమాట. నేను ఎగ్జాక్ట్‌లీ ఏం చేశాను ముందుగా దీపారాధన చేసుకొని, అక్కడ పూజ అయిన తర్వాత నేను మళ్ళీ 5 ఒత్తులు అవి వెలిగించుకొని ఇక్కడ మళ్ళీ సెకండ్ అలా పూజ చేశాననమాట. ఫస్ట్ దీపారాధన దేవుడి దగ్గర, తర్వాత వచ్చి ఈ 5 దీపాలు వెలిగించాను. ఇలా నీట్‌గా ఇంట్లో ఉన్న వాటితో చాలా నీట్‌గా శుభ్రంగా క్లీన్‌గా చేశాననమాట. పూజ అనేది నీట్‌గా చేసుకున్నాను. సింపుల్‌గా చేసుకున్నాను. ప్రమిదలు కూడా నేను కింద పెట్టండి. అంటే పైన నాకు దేవుడి దగ్గర అట్లా పెట్టడానికి ప్లేస్ లేదు. ఇంక సరే అని చెప్పి నేను కింద పెట్టేసుకున్నాను. అదే దేవుడి మందిరం కింద అట్లా పెట్టి ఫ్లవర్స్ డెకరేషన్ చేసి దాని మధ్యలో పెట్టాననమాట. అక్కడ నేను శ్రీరామ అని చెప్పి 5 సార్లు అయితే రాసుకున్నాను. 5 దీపాలకి 5 సార్లు. ఇక్కడ నేను కరెక్ట్‌గా అది అయిన తర్వాత వచ్చి చూస్తున్నాను. వచ్చి చూసేటప్పటికి రాముల వారి విగ్రహం చూడండి ఎంత దగదగ మెరిసిపోతుందో. ఆ కిరీటం గాని, ఆ మెడలో దండ గాని అబ్బా! 2 కళ్ళు సరిపోలేదనిపించింది. నాకు అనిపించింది అబ్బా! మనం కూడా అయోధ్యలో ఉండి డైరెక్ట్‌గా చూస్తే ఎంత బావుండేదో కదా అనిపించింది. ఇక్కడ ఇంకా అదంతా అయిపోయింది. ఆ పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చూసాననమాట. చూస్తే అక్కడ సెకండ్ మోడీ గారిది కూడా ఏదో వస్తుంటే సరే అని చెప్పి చిన్న క్లిప్ అది తీద్దాం అన్నట్టుగా తీస్తున్నాను. ఆయన పాదాల కానించి ఆ వీడియో చూస్తుంటే నిజంగా 2 కళ్ళు సరిపోలేదనిపించింది. ఇంకా నిజంగా ఆ రోజు సీరియస్‌లీ నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అదంతా చూస్తుంటే నవ్వుతుండే స్మైల్ చూసారా? ఒక విగ్రహానికి అలా నవ్వుతుండే స్మైల్ చూస్తే అసలు ఎన్ని కష్టాలున్నా పోతాయి. అంటే మాక్సిమం అలా నవ్వుతూ ఉంటారు కదా! రాముల వారిది అలా నవ్వుతూ ఉంటే అలా చూస్తుంటే ఇంకా కష్టాలేమి గుర్తుకు రావనమాట. ఒక 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 మనిషి నవ్వుతూ ఉంటే మనకి చూడండి ఎంత కష్టమున్నా పోతుంది కదా! అలా దేవుడు నవ్వుతూ మన మొఖం చూస్తున్నట్టుంటే ఎన్ని కష్టాలన్నా పోయినట్టే ఉంటాయి కదా! అట్లా అనిపించింది. ఇక్కడ నేను ఈవినింగ్ కోసం అని చెప్పి ప్రసాదాలైతే ప్రిపేర్ చేస్తున్నాననమాట. అది ఈవినింగ్ టైంలో వ్లాగ్ అనమాట కంటిన్యూ చేశాను. నైట్‌ది కూడా తీశానండి. నేను టెంపుల్‌కెళ్ళాను. అండ్ మళ్ళీ దీపారాధన అవి చేసుకున్నదంతా కూడా ఇంకొక సెకండ్ వీడియోలో వస్తుంది. ఇదొచ్చేసి నేను ఇంకా అక్కడ కొన్ని ప్రసాదాలు ప్రిపేర్ అంటే కొన్నంటే ఏం కాదండి రాముల వారికి ఇష్టమైనట్టుగా నేనేం చేశానంటే ఇక్కడొచ్చేసి పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను దేవుడి దగ్గర పెడదామని. ఇక్కడ పాయసం ప్రిపేర్ చేసేదానికి ఈవినింగ్ టైం అయిపోతుంది అని చెప్పి మళ్ళీ టెంపుల్‌కి అది వెళ్ళాలి. 5:30 ఆర్ 6కి మనం మళ్ళీ దీపారాధన చేసుకోవాలి కదా అన్నట్టుగా నేను చేస్తున్నాను. ఇదంతా కూడా మార్నింగ్ తీసిందేనండి. అంటే ఆఫ్టర్‌నూన్ మధ్యాహ్నం నుంచి తీసిందనమాట. నాకు పూజ అది కంప్లీట్ అయ్యేటప్పటికి అక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ దీపారాధన అనేది మళ్ళీ చేసుకున్నానన్నమాట. ఫస్ట్ వచ్చి 2 దీపాలు వెలిగించాను కదా! 2 దీపాలు అది ఇక్కడ చూపిస్తున్నాను. క్లిప్ అటు ఇటుగా మిస్ అయిందనమాట నాకు. క్లిప్ ఎడిట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు మిస్ అయింది. అయితే నాకు ఆ రోజు చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించింది. మేము ఒకటి అనుకున్నాము. అది కూడా మా హస్బెండ్ బయటికెళ్ళి అదే రోజు చేసుకొచ్చారు. నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. అది ఫుల్‌గా ఓకే అంతా అయిపోయిన తర్వాత అప్పుడు షేర్ చేసుకుంటాను మీతో. ఆ రోజు ఒక మంచి పని కూడా జరిగింది మాకు. అట్లనే అదే రోజు నాకు తెలియకుండా శ్రీరామ అని చెప్పి రాయడం అదే టైంలో అక్కడ జరుగుతుండగా రాయడం ఇంకా మంచిగా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు. ఆయన కూడా దండం పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఇట్లా గుమ్మం ముందు అదే 5:30కి చేయాలని చెప్పి లైటింగ్స్ అవి పెడదామని చెప్పి దేవుడి దగ్గర శ్రీరామ అని చెప్పి రాయిస్తున్నాను. నువ్వు పూజ టైంలో లేవు కదా! అందుకే నీకు పరిహారం అని చెప్పి సరదాగా చెప్తున్నాననమాట నేను. అదేమీ లేదండి. ఆయన పాపం వర్క్ పని మీద ఎళ్లారు. నాకు మార్నింగ్ అన్నీ ఇచ్చేసి పాపం ఆయన మళ్ళీ వర్క్‌కెళ్లారు. అంతకు ముందు రోజునే పనుంటే గుంటూరు ఎక్కడికెళ్ళొచ్చారు పాపం. మళ్ళీ ఆ రోజు మార్నింగు వర్క్ ఉందని చెప్పి వెళ్లారనమాట. ఇక్కడ నేను అది మీకు ఎడమ చేత్తో కనిపిస్తది. ఎడమ చేత్తో కాదండి. వీడియో తీయడం వల్ల అట్లా అనిపించింది తప్ప అదేమీ లేదు. నేను అదే ప్రసాదం చేసి వెంటనే పెట్టుకున్నాననమాట. అంటే మనం అట్లా పెట్టి మళ్ళీ ఉంచడం ఎందుకని చెప్పి నేను వెంటనే ఏదైనా చేస్తే వెంటనే దేవుడి దగ్గర పెట్టేయడం అలవాటు. అది మళ్ళీ కాసేపున తర్వాతో సాయంత్రం పెట్టడం అని అనుకోను. వెంటనే పెట్టేస్తాను. ఇదొచ్చేసి చిన్న షార్ట్ కింద తీశాను. అది కూడా దీంట్లో అటాచ్ చేసేసాను. బా అనిపించిందండి ఆ రోజు. పాయసం కూడా చాలా బాగా కుదిరింది. అంటే దేవుడికి ఏ ప్రసాదం చేసినా బాగా కుదురుతుంది అని అంటారు కదా! అట్లానే నాకెప్పుడు దేవుడికి ప్రసాదం చేసినా కూడా చాలా మంచిగా కుదురుతదండి. ఇంట్లో చేసుకున్నప్పుడు అలా కుదురుతుందో లేదో తెలీదు గానీ, మనం దేవుడికి ప్రసాదం చేసినప్పుడు మటికి చాలా మంచిగా కుదురుతుంది. ఇది ఫ్రెండ్స్ నా మార్నింగ్ January 22 బా బా